శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం స్వామి గారు. ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో అచ్యుత్ గారి గురించి అంటే టీవీ మెగాస్టార్ ఆయన అంటే సడన్ ఆ స్ట్రోక్ గనక రాకుండా ఉన్నట్టయితే అంటే కొంత ఆయన నిర్లక్ష్యం కూడా ఉందని విన్నాను నేను అచ్యుత్ గారి. అచ్యుత్ గారికి ఆహార విషయంలో కొంచెం పాటించలేదటండి వాళ్ళు. ఆయన అటు సినిమాలు సీరియల్స్ రెండు కూడా బ్యాలెన్స్ గా చేశారు, చేసుకుంటూ చేశాడు. తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య గారు చేశాడు, కాలు పోగొట్టుకుంటారు చేస్తారు కదా. తర్వాత హిట్లర్ డాడీలో చిరంజీవికి స్నేహితుడిగా ఉండి డబ్బులు ఇస్తానని చెప్పి తీసుకెళ్లిపోతారు చూసారా, చీట్ చేసే క్యారెక్టర్ లాగా. అంటే తప్పని పరిస్థితుల్లో ఫ్రెండ్ కి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్న క్యారెక్టర్ కూడా ఆయన వేశాడు. హిట్లర్లో వేశాడు ఆయన, ఒక్కడిలో వేశాడు ఆయన. ఆల్ ఆర్టిస్టులతో వేసిన ఆర్టిస్టు. అంటే ముందు ఏమీ అవకాశాలు లేవు, జీరో నుంచి వచ్చి 50 సినిమాల్లో యాక్ట్ చేశాడు, అందరూ పెద్ద హీరోలతోటి. అలాంటి అచ్యుత్ గురించి మాట్లాడుకుందాం. అచ్యుత్ గారు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందినవారు. కోరపేటి రామారావు గారు సుజాత గారి దంపతులకు ఈయన అచ్యుత్ గారు పుట్టారు. కాకపోతే ఇక్కడ ఒకటండి, ఈ కృష్ణా జిల్లా నుంచి ఎంతమంది వచ్చినా దాని గురించి కాదు, ఫస్ట్ బీజం ఉంది చూసారా, ఫస్ట్ రికార్డ్స్ ఉన్నాయి కృష్ణా జిల్లాకి. అవునవును, కృష్ణా జిల్లా ఇండస్ట్రీకి సంబంధించి ఫస్ట్ రికార్డ్స్ ఉన్నాయి. 2 కళ్ళు అదని కాదు, మీకు స్టూడియో అవునవును, చల్లపల్లి రాజా గారు ఇక్కడ హైదరాబాద్ లో కట్టారు, సారథి స్టూడియో. అవునవును, ఇట్లాంటి ఫస్ట్ రికార్డులు మొత్తం కృష్ణా జిల్లాకి సినిమాలకు సంబంధించి. యాదగడ్డ లక్ష్మీ. అందుకే అక్కడ ఎక్కువ అంటారు, సినిమా అభిమానులు ఎక్కువ ఉంటారు విజయవాడని. ఓకే, వ్యవసాయ ఆధారిత కుటుంబం అండి. ఈయన అచ్యుత్ గారు ఒక ప్రైవేట్ స్కూల్లో 10th వరకు చదివి నోబుల్ కాలేజ్ అని ఒక ఓల్డెస్ట్ కాలేజ్ ఉందండి బందర్లో, నోబుల్ కాలేజీ. దాదాపుగా ఒక 150 సంవత్సరాల క్రితం కాలేజ్ అది, బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి వచ్చిన కాలేజ్. ఆ కాలేజీలో చదువుకున్నాడు, డిగ్రీ చదువుకుంటూ నాటకాలు ఇవన్నీ ఉన్నాయి. క్యాజువల్గా అప్పట్లో ఉండే అనుకుంటా, మరి అందరూ నాటకాల్లో వచ్చారు. అచ్యుత్ గారు కూడా నాటకాలు ఉన్నారు. సినిమాకి వెళ్ళాలని ఉండేది ఈయనకి. ఈ చూస్తూ ఈ ఆర్టిస్టులను చూస్తూ వెళ్తూ, బందర్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ చూస్తూ సినిమాకి వెళ్ళాలని ఉండేది. కానీ తండ్రి డెడ్ అగ్నిస్ట్, ఆయనకి ఇతన్ని లెక్చరర్ చేయాలని ఉండేది. వీరికి తన కొడుకుని లెక్చరర్గా చూడాలని ఒక అభిప్రాయం ఆయనకి. నిజంత తను పొలానికి పరిమితం అయిపోయాడు కదా, అందుకని కొడుకునన్నా ఒక కాలేజీలో నోబుల్ కాలేజ్ చదివినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు అనిపించుంటుంది, నా కొడుకుని ఈ కాలేజీకి లెక్చర్ చేద్దాం లేదు, అలా అనుకుంటాడు ఆయన. అలా అనుకున్నప్పుడు ఈయనకి వెళ్ళాలని ఉండేది, ఈ సినిమాలకు వెళ్ళాలని బాగా అభిప్రాయం వస్తే ఇంకా ఎవరి దగ్గరికి వెళ్తారు, తల్లి దగ్గరికి వెళ్తారు. తల్లి దగ్గరికి వెళ్తే ఆ ముందు తండ్రిని అడిగాడు, ఇలాగ నేను జాబ్ కాదు, ఒకసారి ట్రై చేసి నాకు ఇంట్రెస్ట్ ఉంది బాగాను, మరి నేను ఆర్ట్ అంటే నాకు ఇది కాలేజీలో కల్చరల్ యాక్టివిటీస్లో కూడా నేను చేశాను, కూడా బాగా చేస్తామని అంటున్నారు నన్ను, ఒక ట్రయల్ వేసుకోవచ్చు కదా నేను అని అన్నారు. చచ్చేమిరా కుదరదు, నువ్వు ట్రయల్ కాదు కదా, ఇదేమి లేదు, ఖచ్చితంగా దాని ఉద్యోగం కోసం ట్రై చేయి, లెక్చరర్ అవ్వడానికి ట్రై చేయి, నువ్వు దానికోసం ఏమైనా ఖర్చు పెడతా నేను అని చెప్పి ఆయన ఖచ్చితంగా చెప్పేశారు. చెప్పేస్తే కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చి తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను ఇష్టం లేకుండా ఎలా ఉండను, ఇక్కడ ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాను నేను, అంచేత నువ్వే నన్ను కాపాడాలి, నాన్నకి ఎలాగైనా చెప్పి ఒప్పించు అని చెప్పాడు. అప్పుడు ఆవిడ భర్త దగ్గర ప్రస్తావన తెచ్చింది, పిచ్చిదానా నువ్వు అనుకుంటున్నావు కానీ నేను విన్నాను, చాలామంది బందర్ నుంచి చాలామంది వెళ్ళారు కూడాను, అక్కడ 100 మంది వెళ్తే 2కో 3కో అవకాశాలు దొరుకుతాయి, ఆ తర్వాత వీళ్ళు అడుక్కు తింటారు వ్యధలో, నీకు తెలియట్లా, వాడు అనగానే నువ్వు వచ్చేసి నా దగ్గర చెప్పేస్తున్నావు, అది ఆయన కేకలేశాడు. అంచేత చాలామంది రోడ్ల మీద తిరుగుతున్నారు అక్కడ ఇప్పుడు వాళ్ళు సినిమాల కోసం వాళ్ళు, అది నేను కొన్ని పేపర్లో చదువుతున్నా, ఇచ్చేస్తాను, చాలామంది చెప్తూ ఉంటారు నాకు వచ్చి, సినిమాల కోసం వెళ్ళిన వాళ్ళు వచ్చి. అంచేత వీడిని
అలా చూడకూడదని తండ్రిగా నేను ఆలోచిస్తాను, నువ్వు అర్థం చేసుకోవట్లేదు, వాడికి అర్థం కావట్లేదు అని కేకలేశాడు ఆయన. ఓకే. కేకలేసిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత, కొన్నాళ్ళు అయిన తర్వాత, ఇంకా ఏనానా మీ నాన్నగారు ఇలా అంటున్నారు, నాన్నగారు అలా అంటారు, అందరూ అలాగే ఉంటారు ఏంటమ్మా, నాకు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అక్కడ, నేను చాలా ఇచ్చేస్తాను అని చెప్పి, నేను ఎలాగైనా వెళ్ళి తీరుతానమ్మా, ఒకసారి ట్రైల్ వేయాల్సిందే అది అని పట్టు వదలని విక్రమార్కుడిలాగా తల్లి కొంగు పట్టుకున్నాడు. ఆ తర్వాత కన్విన్స్ చేసింది, ఏమండి ఎలాగో డిగ్రీ అయిపోయింది కదా, చదివాను కదా, చదువు ఎప్పుడైనా చదవచ్చు కదా, ఒకసారి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చదవచ్చు, ఒక ట్రైల్ వేయనివ్వండి, ఏముంది దానికి తప్పే ఉంది, వాడి కొడుకు కోరిక తీర్చినట్టు ఉంటుంది కదా మీకు, అందుకని ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి చెప్పింది. చెప్పిన తర్వాత అప్పుడు చెప్పగా కొంచెం కన్విన్స్ అయ్యాడు ఆయన. కన్విన్స్ అయితే సరే, అక్కడ వెళ్ళిన తర్వాత ఏమాత్రం ఇది లేకపోయినా మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ ఇచ్చేసేసుకోవాలి అని కండిషన్ పెట్టి పంపించాడు ఆయన. వ్యధవేషాలు వేయకూడదు. అక్కడ సినిమాలోకి వెళ్ళిన తర్వాత చాలా చాలా అలవాట్లు వ్యసనాలు అవుతుంటాయి, అవన్నీ వెళ్ళాడంటే వ్యసనని జుట్టు పట్టుకుని ఇచ్చి వచ్చేస్తాను, మరి వాడికి చెప్పు అన్నాడు. చిచ్చి అలాంటిది ఏదమ్మా, నాకు నేను అలాంటిది చేయను అని చెప్పి చెప్పాడు. సరే పంపించాడు. పంపించి మెడ్రాస్ చేరాడు. ఫస్ట్ మెడ్రాస్ చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ప్రయత్నాలు ప్రారంభించాడు. వెళ్తున్నాడు, ఆఫీస్కి వెళ్తున్నాడు, యాక్ట్ చేయమంటున్నారు. ఈయన యాక్టింగ్ ఎవరికి నచ్చట్లా. ఇప్పుడు డ్రామాలకి వీటికి ఎవరు నచ్చట్లేటప్పటికి ఎంతసేపు చేసినా ఈ డ్రామాలు ఏదో లౌడర్గా చెప్పడం ఒకటి అలవాటు ఉంది కదా, సినిమాలకంటూ ఒక మాడ్యులేషన్ అంటూ ఉంటుందండి. అంచేది దాని ప్రకారం చెప్పాలి. ఇది ఆ డ్రామాల స్టేజ్ మీద చెప్పినట్టు ఇక్కడ చెప్తే వీళ్ళకి నచ్చదు. అంటే ఇది ఒక సూక్ష్మం. ఇది అంటే దాని ప్రకారం వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది, అని వాళ్ళకి నచ్చలేదు. ఎన్ని ఆడిషన్ ఇది ఇచ్చినా కూడా, ఎన్ని ఆఫీసులకు వెళ్ళినా కూడా నటించమంటున్నారు. నటించే అతను ఇంకేదైనా చేయమంటేనే మాత్రం కొంచెం నీళ్ళు నవ్వులుతున్నాడు. ఈయనకి అంత అలవాటు కాక పాపం, కొత్త కదా పాపం, ఇచ్చేస్తున్నాడు. చేస్తుంటే ఒకసారి ఏవిఎంకి వెళ్ళాడు. ఏవిఎంకి వెళ్తే ఒక మేనేజర్ తగిలాడు. అక్కడ ఏవిఎం స్టూడియోకి వెళ్ళాడు ఆయన, ఎలాగో ఎవరినో పట్టుకుని వెళ్తే మేనేజర్ తగిలితే, సార్ నాకు ఏదన్నా ఇందులో వేషం ఇస్తారంటే చూశాడు ఆయన. చూసిన తర్వాత నీకు యాక్టింగ్ వచ్చా అన్నాడు. వచ్చి సార్ నాటకాలు వేసాను. నాటకాలు కదయ్యా, సినిమా నటన వేరు, నాటకాలు వేరు నీకు, అందుకే ఎక్కడికైనా వెళ్ళావా, మరి ఎవరన్నా వేసావా, ఎవరన్నా ఇచ్చారా అన్నారు. ఎవరు ఇవ్వట్లేదు, ఎవరికి నచ్చట్లేదు సార్ అన్నాడు. ఎందుకు నచ్చుద్దయ్యా, సినిమా నటన వేరు, స్టేజ్ నటన వేరు. స్టేజ్ మీద లౌడ్గా చెప్పాలి, అది వస్తే ఇక్కడ ఇలా కుదరదు. ఇక్కడ కెమెరా ముందేమో దానికి ఒక పద్ధతి ఇది ఉంటుంది. అందుకనే ఇన్స్టిట్యూట్లో చదువుకోవాలి నువ్వు. వెళ్ళి నటన కొత్త నటినట్లకి ఇది ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఆ ఇన్స్టిట్యూట్లో చదువుకుని వస్తే, రజనీకాంత్ లాంటి వాడే ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాడు. అంచేత నువ్వు అక్కడైతే తర్ఫీదు అయితే సినిమాలకి ఏ పాత్రకి ఎలా మాట్లాడాలి, ఏ ఎక్స్ప్రెషన్ ఎలా ఇవ్వాలి అన్నీ ఇస్తారు. అప్పుడు ఇన్స్టిట్యూట్లో చదివావు అంటే అందరికీ అట్రాక్షను, వాళ్ళు పిలిచేస్తారు నిన్ను వేషాలకి అని చెప్పి ఒక ఆశ పెట్టాడు. ఆశ పెడితే అప్పుడే తెలిసింది ఏంటంటే, వి మధుసూదన్ రావు గారు హైదరాబాద్లో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నారు, కొత్త నటీనటులకు శిక్షణ ఇస్తున్నారు, గొప్ప నటీనటులు కూడా పిలిచి లెక్చర్ ఇప్పిస్తున్నారు, వాళ్ళు క్లాసులు తీసుకుంటున్నారని చెప్పి తెలిసింది. పెడుతున్నారని మధుసూదన్ రావు. ఇప్పుడు ఈయన మెడ్రాస్లో ఉన్నాడు. కానీ ఎంక్వైరీ చేశాడు మొత్తం, ఏంటి దాని వేరే బోర్డ్స్ ఏంటని ఎంక్వైరీ చేశాడు. దానికి 10,000 కట్టాలన్నారు. అసలే ఇప్పుడు ఈ ఒక రూమ్ తీసుకుని దానికి రెంట్ కట్టడానికి ఇది ఇక్కడికి ఇబ్బందులు వచ్చేసినాయి. అది చెప్పలేదు నేను. ఇప్పుడు ఈ ట్రయల్స్లోనే చాలా ఇబ్బందులు వచ్చాయి. తండ్రి చెప్పినట్టు ఊరికి వెళ్ళిపోదాం అనే ఆలోచనలు కూడా వచ్చినాయి. కానీ ఎంతైనా కూడా కళాకారుడు మైండ్ ఉంటుంది చూసారా, అది సాధించిందో వదిలిపెట్టదు. పైగా ఒక పక్కనేమో షూటింగ్లు చూస్తూ ఉంటాడు ఆయన, వాళ్ళందరూ వెలిగిపోతూ ఉంటారు లైట్ల ముందు. ఇవన్నీ చూశాడు. చూసిన తర్వాత వెనక్కి వెళ్ళబుద్ధి కాల, ఏమో వైనాట్ అని ఒక అభిప్రాయం వచ్చినప్పుడు ఈ అభిప్రాయం వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు తండ్రికి రాశాడు, నాన్న ఆఖరి ఛాన్స్ నాన్న, నీ మాట నేను చేస్తానని, ఇదిగో ఇలాగా నేర్చుకుంటే బాగా మంచిదంట, సినిమాలకు బాగా పిలుస్తారంట వాళ్ళు, తర్వాత ఇన్స్టిట్యూట్లో చదివితే బాగా అట్రాక్షన్ అంట, సినిమా వాళ్ళు బాగా పిలుస్తారంట, వాళ్ళు వచ్చి డైరెక్టర్సే వచ్చి సెలెక్ట్ చేసుకుంటారంట, ఇలా రజనీకాంత్ కూడా ఇలాగా
చేశారంట అని చెప్పి ఏదో చెప్పాడు ఆయన. చెప్తే పాపం ఆ జాలి గొలిపే ఉత్తరం చూసేటప్పుడు తండ్రి మనసు కదా పాపం. ఆయన పాపం అంత పాపం బాధపడుతున్నాడు అనుకుంటానండి. భార్య అందిస్తారు కదా, కొడుకుని అలా బాధ పెట్టకూడదని అంటే అప్పుడు ఏం చేశాడంటే ఆయన ఒక పొలంలోంచి ఒక ఏదో డబ్బు తెచ్చి అప్పు తెచ్చి 10,000 పంపించాడు ఆయన. ఓకే, చేరు నాయన అని చెప్పి. అక్కడి నుంచి ఇప్పుడు సందిగ్ధావస్థ వచ్చింది. మెడ్రాస్లో ఉండాలా, హైదరాబాద్ వెళ్ళి చదవాలా, ఇండస్ట్రీ ఇక్కడ ఉంటుందా అక్కడ ఉంటుందా సందిగ్ధావస్థలో ఉంది. వెళ్తున్నారు, కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది అక్కడ సినిమాలు తీస్తున్నారు, కొంతమంది ఇది చేస్తున్నారు. ఫుల్గా షిఫ్ట్ అవ్వాల. ఏమైతే అయింది అనుకుని ఇక ఫ్యూచర్ అంతా హైదరాబాద్లో ఉందనుకునే ఒక నిర్ణయానికి వచ్చాడు. రేపు ఉత్తరోత్తర చాలామంది అంటున్నారు కాబట్టి, పెద్ద వాళ్ళంతా ట్రై చేస్తున్నారు కాబట్టి ఇండస్ట్రీ హైదరాబాద్లోకి వెళ్ళిపోతుంది, మెడ్రాస్లో ఉండదు అని చెప్పేసి ఒక డెసిషన్కి వచ్చాడు. డెసిషన్కి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్స్టిట్యూట్లో చేరాడు. ఇన్స్టిట్యూట్లో చేరిన తర్వాత మధుసూదన్ ఇన్స్టిట్యూట్, అక్కడ కొంతమంది నటీనటులు వచ్చి వాళ్ళు క్లాసులు తీసుకోవటం, ఏది ఎలా చేయాలో చెప్పటం. 2 ఏళ్ల కోర్సు అది. 2 ఏళ్ళ కోర్సు అది ఖర్చు పెట్టి అయిపోయాడు. మన ఇన్స్టిట్యూట్లో ఒక బ్యాచ్ అయిపోయింది. ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చారు. సర్టిఫికేట్ నుంచి ఇలాగ వచ్చాడు, సగర్వంగా వచ్చాడు. ఎవరు పిలవలా, సినిమాలు ఎవరు పిలవట్లా. ఇప్పుడు కూడా ఇటు తిరుగుతున్నారు. హైదరాబాద్, అక్కడ మెడ్రాస్లో తిరిగాడు, ఇప్పుడు ఇది చేస్తున్నారు. అంటే ఒక జీవితానికి పరీక్ష ఎలా వస్తుందో, ఒక మనిషి జీవితానికి పైకి వచ్చేంత వరకు ఎంత పరిస్థితి వస్తుందో, పైకి వచ్చిన తర్వాత ఏమీ గుర్తుకురావు మనకి. అంటే ఒక మనిషిని ఎంత కష్టపడితే ఒక స్థానానికి వస్తాడనే దానికి ఉదాహరణ ఇవన్నీనండి. అంచేత కానీ లక్ష్యాన్ని వదిలిపెట్టదలుచుకోవాలి. ఇంత చదివిన తర్వాత ఇంత తండ్రిని కష్టపెట్టి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, ఏది రూమ్ రెంట్లు కట్టి పెట్టి ఇన్స్టిట్యూట్కి చదివి ఇప్పుడు వృత్తినే వెళ్ళిపోతే నేను ఏం చేసినట్టు వేళాకోళం చేస్తారు ఊళ్ళోకి వెళ్తే. అంటే దాదాపుగా అక్కడ ఒక 2 ఇక్కడ 2 4 years మొత్తం వేస్ట్ అయిపోయినట్టే కెరీర్. ఇప్పుడు ఇక్కడ వెళ్ళటానికి మనసు రాదు, ఇక ట్రై చేస్తున్నాడు. అప్పుడు తెలిసింది మధుసూదన్ రావు గారు నాగార్జున ఇంట్రడ్యూస్ చేస్తూ విక్రమ్ అనే సినిమా తీస్తున్నారు. వెళ్ళి మధుసూదన్ రావు కలిశాడు. మధుసూదన్ కలిస్తే అప్పుడు వెళ్ళి, సార్ ఇన్స్టిట్యూట్లో చదివాను, వేషం అండి. వేషాలు అయిపోయినాయ్యా, అన్నీ ఫిలప్ చేసామని చాలా క్యాజువల్గా చెప్పాడు. ఒకసారి షాకు, ఆయన ఇన్స్టిట్యూట్లో చదివాను నేను, కనీసం దాని గురించి అయినా ఈయన ఇవ్వచ్చు కదా, అంటే ఇండస్ట్రీ ఇలాగే ఉంటుందా అనే ఒక ఇది వచ్చింది. సినిమాలు ఎవరు ఇవ్వట్లా ఇక్కడ, అంటే అప్పుడప్పుడు సినిమాలు తయారవుతున్నాయి హైదరాబాద్లో, అంతే తప్ప ఇది లేదు. అప్పుడు దూరదర్శన్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. దూరదర్శన్ వాళ్ళు కొత్త నటినట్లు కావాలి మేము తీయబోయే, ఇదివరకు దూరదర్శన్ వాళ్ళే మొత్తం తీసేవాళ్ళు, దూరదర్శన్ వాళ్ళే ప్రొడ్యూసర్స్. తీస్తుంటే ఇచ్చారు. ఇచ్చితే ఆడిషన్స్ ఇచ్చాడు. ఆడిషన్ ఇచ్చేటప్పుడు దాదాపు చాలామంది ఉన్నారు. ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయితే మాత్రం ఇంద్రధనుష్ అనే సీరియల్లో ఒక చిన్న పాత్ర ఇచ్చారు. దానివల్ల ఏం గుర్తింపు రాలేదు, కానీ వేశాను అన్న తృప్తి మాత్రం కలిగింది, ఒక ఆశ మాత్రం కలిగింది. దూరదర్శన్ కూడా తక్కువేం కాదు, గవర్నమెంట్ అది దాంట్లో కూడా చాలామంది ఆర్టిస్టులు పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దూరదర్శన్లో చాలామంది పనిచేస్తున్నారు. అంచేత నేను ఇక దీనికంటే ఆ తర్వాత ఇక ఒకసారి అలవాటు అయ్యాడుగా దూరదర్శన్కి, ఇక వరుసగా 2-3 సీరియల్స్ వరుసగా వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇక వరుస సీరియల్స్ వచ్చేసింది. ఇక ఈటీవీ నుంచి కవర్ వచ్చింది. ఈటీవీ నుంచి కవర్ వచ్చే అంతరంగాలు ఇవి సుమన్ గారికి అభిమాన ఇదైంది. ఎండమావులు, తర్వాత అన్వేషిత, వరుస మెగా సీరియల్స్ అన్నీ వరుసగా సీరియల్స్. ఇక అచ్యుత్ మెగాస్టార్ అయిపోయాడు. ఆయన బుల్లితెర మెగాస్టార్ అయిపోయాడు అచ్యుత్. అక్కడి నుంచి సినిమాలు రావడం మొదలుపెట్టింది. చూడండి లింక్ ఎక్కడికి వెళ్ళిందో. సినిమాల నుంచి బుల్లితెరకు వస్తారు జనరల్గా, కానీ ఇప్పుడు బుల్లితెర ఈయనకి అచ్యుత్ గారికి ఆధారం అయిపోయింది. అక్కడి నుంచి సినిమాలు, ఇక వరుస సినిమాలు ఆల్ ఆర్టిస్టులతో, వెంకటేష్ గారితో, ఈయనతోటి, వెంకటేష్ గారితో ఆ సినిమా చేశాడు ఆయన, భూమికానే వాళ్ళు చేశారు, చూసారా ఆ సినిమా. హిట్లరు, డాడీ, పవన్ కళ్యాణ్ తోటి తమ్ముడు, ఇది పవన్ కళ్యాణ్ అన్నగా ఈ సినిమాలన్నీ చేస్తుండగా ఇక వరుసగా చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉన్న టైంలో అందరూ బాగుండొచ్చు కదా,
తండ్రి కూడా సంతోషించాడు, తల్లిదండ్రులు సంతోషించారు ఫోన్ పంపించేందుకు, వాడు అనుకున్నందుకు, వాడు ఆశించినందుకు. అంటే అప్పుడు తండ్రి కూడా అనుకున్నాడు, అంటే పిల్లలు ఏదన్నా అడిగితే మనం కూడా కాదనకూడదు అని చెప్పి ఒక తండ్రి కూడా ఒక నిశ్చయానికి వచ్చాడు. ఇజ్జతంటే వాళ్ళు ఏం వస్తూ ఉంటారో ఎప్పుడైనా నెరవేర్చుకుని వస్తారని ఒక ఫలితం కనిపించింది. కాబట్టి తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా కూడా హ్యాపీ. పెళ్లి చేసుకున్నారు, రమాదేవి అనే ఆమెని పెళ్లి చేసుకున్నారు. ఆయన ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. హ్యాపీగా ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ తీసుకుని కాపురం కూడా పెట్టారు. హ్యాపీగా సంసారం చేస్తున్నారు. ఇటు సీరియల్స్ చేస్తున్నారు. ఎక్కడ గ్యాప్ లేదు ఆయనకి సీరియల్స్లో. అంటే ఒక్కొక్కటి 2 ఏళ్ళు, ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నాయి కదా, ఉంటాయి కదండి. అలా వరుసగా దాదాపుగా 20-30 సీరియల్స్ చేసేస్తున్నాడు ఆయన. చేసేస్తుంటే ఇక్కడ సినిమాలు చేస్తున్నాడు. 50 సినిమాలు, 50 సీరియల్స్ అంటే గుర్తుపెట్టుకోండి ఆయన కెరీర్లో. కానీ ఆయన ఏం చేస్తాడంటే, ఈ లోపల ఏం చేస్తాడంటే, ఫ్రెండ్స్ ఉంటారు కదా పక్కన వాళ్ళు, అశోక్ రావు అనే ఒక టీవీ డైరెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నాడు ఆయన. ఏమంటే కాదంబరి కిరణ్, ప్రదీప్, అచ్యుత్ గారు ఈ పార్ట్నర్షిప్లో మట్టి మనుషులు అనే సీరియల్ తీశారు. ఇంకొక సీరియల్ కూడా తీశారు వీళ్ళ పార్ట్నర్షిప్లో. అంతా వీళ్ళ ఫ్రెండ్షిప్, వీళ్ళందరూ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. అది చూస్తుండగా ఈ సినిమాలు చేసిన ఏంటంటే, ఆయనకి ఈ సినిమాలుగా ఇది ఇచ్చిందంటే జంజాల్ గారు ఇచ్చారండి ఫస్ట్ అవకాశం. అంతకుముందు హారర్ పిక్చర్లో వేశాడు. ఆదివారం అమావాస్య అని ఒక హారర్ పిక్చర్ ఎవరో ఇచ్చారు, అది పెద్ద గుర్తింపు రాలేదు. తర్వాత జంజాల్ గారు ఇచ్చారు. జంజాల్ గారు ఇచ్చిన తర్వాత స్వాతి కిరణంలో ఈయన ఇచ్చారు, మన విశ్వనాథ్ గారు ఇచ్చారు. ఆ తర్వాత గోకులంలో సీత పవన్ కళ్యాణ్ గారితో చేశాడు ఆయన, ముత్యాల సుబ్బయ్య గారిది. ఏమండి తర్వాత బావగారు బాగున్నారా జయంతి పరంపరాన్ని ఇచ్చాడు ఆయన. ఏమండి ఇలాగా వరుస సినిమాలు చేసుకుంటూ, చాలా హిట్ సినిమాలు చేసుకుంటూ చేస్తున్నారండి. చేస్తుండగా ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు. 50 సినిమాలు, 50 సీరియల్స్, అసలు విపరీతమైన క్రేజీ ఆర్టిస్ట్ అయిపోయాడు అచ్యుత్ గారు. కాకపోతే ఈయన ఈ సినిమా షూటింగ్లు చేస్తూ ఆరోగ్యాన్ని కొంచెం నిర్లక్ష్యం చేశాడు ఆయన. నిర్లక్ష్యం చేయకుండా స్టేజ్వే కాకుండా ఈయన ఫుడ్ విషయంలో రిస్ట్రిక్షన్స్ లేవు. మైసూరు ఇది మిరపకాయ బజ్జీలు బాగా తినేవాడట. మిరపకాయ బజ్జీలు తిని థమ్సప్ తినేవారట, తాగేవాడు. ఏమంటే ఇవి అలవాట్లు. వీళ్ళు వద్దని చెప్పినా కూడా తినేవాడు. ఈ లోపల ఇంత డబ్బు వచ్చింది కదండి, కొంచెం ఇది వ్యాపారం చేయాలని ఇది వచ్చింది. ఫ్రెండ్స్ ఎవరో వచ్చి ఇచ్చేస్తారు, కదుపుతారు కదా డబ్బు నోట్ దగ్గర, అయితే వినాల వ్యాపారం చేస్తున్నాం అని ఇచ్చారు. ఇక్కడ కదా ఆంధ్రాలో చేస్తారంటే ఈయన పెట్టుబడి పెట్టాడు. మొత్తం దాదాపుగా ఇన్వెస్ట్మెంట్ మొత్తం 50 లక్షలు అండి వాళ్ళు మొత్తం వ్యాపారం. 50 లక్షలు పెట్టారు. చెప్పిన తర్వాత పెట్టిన తర్వాత వీళ్ళందరూ వద్దని చెప్పారు. ఇప్పుడు ఎందుకు నువ్వు శుభ్రంగా చేసుకుంటున్నావు, నీకు ఒకటి వ్యాపారం ఎప్పుడు చేయాలంటేనండి నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలి, అందులో నువ్వు పార్సిల్ అవ్వాలి. ఆ వ్యాపారంలో నీకు ఏం జరుగుతుందో తెలియాలి. తెలియకుండా ఎవరో ఏదో చేస్తాం, ఎక్కడో చేస్తున్నారంటే నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసేసి వాళ్ళు చేసేస్తారులే నమ్మితే కుదరదు అని వీళ్ళు సలహా ఇచ్చారు. ప్రదీప్ వాళ్ళు కాదంబరి కిరణ్ వీళ్ళ వినంగా మనం బ్యాడ్ టైం వచ్చినప్పుడు వినం కదండి. ఆ వినాయల కాంబినేషన్ మొత్తం అసలు ఏం చేశారో తెలియదు, మొత్తం కొలాప్స్. టోటల్గా పెట్టిన డబ్బు మొత్తం పోయింది, అప్పులు ఈయన తెచ్చుకున్నాడు ఆయన. దీంట్లో అప్పులు కూడా తెచ్చి బిజినెస్ అన్న తర్వాత ఒకటి చెప్పనండి, బిజినెస్ అన్న తర్వాత ఏమవుతుందంటేనండి, ఒకదానే కాదు, ఇప్పుడు రూపాయిది 2 రూపాయలు తేవాల్సి వస్తుంది ఒక్కోసారి. తర్వాత బిజినెస్లో ముందు తర్వాత ఇస్తామని ఈ ప్రోడక్ట్ తెస్తారు కదండి, మెటీరియల్ తెచ్చినప్పుడు మొత్తం పే చేయరు వీళ్ళు, క్రెడిట్ బేస్ మీద తీసుకొస్తారు. ఇవన్నీ అప్పులన్నీ తర్వాత అచ్యుత్ గారి మీద పడి ఇలాగ అయిపోయేటప్పటికి అప్సెట్ అయిపోయాడు. అప్సెట్ అంటే ఇక చేసుకుంటూ గోదార్చి ఫ్రెండ్స్ సరే నీ పని నువ్వు చేసుకో అంటే బిజీగానే ఉన్నాడు ఆయన. కెరీర్ పరంగా ఈ షూటింగ్ పరంగా బిజీగానే ఉన్నాడు. అటువంటిప్పుడు ఈయన ఈ ఆరోగ్యాన్ని కొంచెం నిర్లక్ష్యం చేసి కొవ్వు పెరిగిపోయింది, లివర్ బాగా ఇది. ఈ బజ్జీలు థమ్సప్ బాగా తాగేవాడటండి, వాళ్ళే చెప్పారు వాళ్ళ ఫ్రెండ్స్. ఆ పాయింట్ చెప్పిన తర్వాత షూటింగ్కి వెళ్ళబోతుంటే ఎక్కడ తిరుపతిలోనే నెక్స్ట్ ఎక్కడ షూటింగ్ ఉంది, సీరియల్ ఏదో షూటింగ్. వెళ్ళబోతుండగా అప్సెట్ అయిపోయి హాస్పిటల్లో చేర్పించారు, కేరో ఎక్కడో చేర్పించారు, యశోదలను చేర్పించిన తర్వాత 1 రోజు ఉన్న తర్వాత
ఆయన డైడ్ అయిపోయి ఉమ్. చనిపోయాడు ఆయన. ఏ కార్డియాక్ అరెస్టేగా? కార్డియాక్ అరెస్ట్, అదే. సడన్ కార్డియాక్ అరెస్ట్. అదే. అంటే ఈ బజ్జీలు, పచ్చిమిరకాయ బజ్జీలు, ఈ థమ్స్అప్ కూడా గ్యాస్ అండి. ఉమ్, ఉమ్. ఈ గ్యాస్ హార్ట్కి అది మంచిది కాదు. దాన్ని ఎప్పుడు సబ్సైడ్ చేయడానికి ఏమో ట్రై చేయలే ఆయన. డ్రింక్ అలవాటు ఉందా? డ్రింక్ అలవాట్లేదండి. లేదు. ఓకే. డ్రింక్ అలవాట్లేదు. ఓకే. ఇంచేదంటే ఉమ్. వీళ్ళందరూ చాలా మంచి బాగా ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా ఏ అలవాటు లేకుండా ఉన్నారండి వాళ్ళు. ఉమ్, ఉమ్. అచ్యుత్ గారికి అదేం లేదు. ఓకే. నాకు తెలిసి థమ్స్అప్, నాకు తెలిసింది ఇది ఉమ్, ఉమ్. థమ్స్అప్, పచ్చిమిరకాయ బజ్జీలు ఆయన లవర్ అంట బాగా. ఓకే. మరి రామారావు గారు మరి 20-30 తినేవాడు, ఆయన తట్టుకున్నారు. ఉమ్, ఉమ్, ఉమ్. ఈయనకి అంటే ఒకటండి, ఉమ్. కెరీర్లో ముందు టెన్షను. ఏది, ఒక స్థాయికి రావడానికి టెన్షన్ పడ్డాడు. అవును. ఒక స్థాయికి రావడానికి, స్థాయికి వచ్చిన తర్వాత బిజీ టెన్షను. ఉమ్. అంటే రోజుకు 3 షిఫ్ట్లు 4 షిఫ్ట్లు. అదే. ఇప్పుడు సీరియల్స్ అనేటప్పుడు మీకు తెలిసిందే. అవును. ఇప్పుడు ఇక్కడ వెళ్తే మళ్ళీ వెళ్ళాలి, నైట్ అంతా డే అండ్ నైట్ చేయాలి. రైట్. ఇది అందరూ ఇప్పుడు అన్టైమ్లీ ఫుడ్, అవును. అన్టైమ్లీ ఫుడ్తో పాటు ఈ అలవాట్లు, స్లీపింగ్ ఈ ఉండదు. స్లీపింగ్ ఉండదు, నిద్ర ఉండదు, అవును. ఏమంటే ఇది ఉండదు. అలా ఉన్నప్పుడు అలాగా ఈ అలవాట్ల వల్ల లివర్ చెడిపోయి కొలెస్ట్రాల్ పెరిగిపోయిందట బాగా. ఉమ్. అంటే బ్లాక్లు వచ్చేసినాయి ఓకే. హార్ట్కి. ఓకే. హార్ట్ బ్లాకేజ్ వచ్చేసి హార్ట్ అటాక్ వచ్చేసింది. హార్ట్ బ్లాకేజ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, సంవత్సరానికి ఒకసారి, ఇప్పుడు 40 years తర్వాత ఒకసారి జనరల్ చెకప్ చేసుకోవాలి ఆర్టిస్టులు ఎప్పుడు కూడా. ఇంచేతంటే వాళ్ళు షెడ్యూల్స్ టెన్షన్లో ఉంటారు కదండి. టెన్షన్లో ఉంటారు కాబట్టి ఈ బ్లాకేజ్ తెలియదు ఇప్పుడు ఎప్పుడెప్పుడు. నడిస్తే తెలుస్తుంది, నడిస్తే ఆయాసం వస్తుంది మళ్ళీ. ఆ. నడిస్తే ఎప్పుడు హార్ట్ అటాక్లు ఎప్పుడు తెలుస్తాయి అంటేనండి, మనం బాగా నడిచినప్పుడు ఆయాసం వస్తుంది చూసారా, ఉమ్. అప్పుడు బ్లాకులు అవుతాయి అనమాట. ఓకే. ఓకే. ఆ బ్లాకులు తెలుస్తాయి. డాక్టర్కి వెళ్తే అప్పుడు ఈసీజీ ఇవన్నీ తీస్తారు. అవన్నీ చేయించరు ఆయన. ఉమ్. అక్కడ అకాల మరణం చెంది పాపం వాళ్ళ ఇది అయిపోయింది. అంటే ఒకటండి, ఆయనకేం లోటు లేదు, అప్పులు తప్ప, సంపాదించింది పోగొట్టుకున్నారు తప్ప వాళ్ళు ఇదేం లేదు. వాళ్ళ ఫ్యామిలీకి బాగానే ఇది చేశారు. ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా ఇచ్చేశారు. ఉమ్. జంజాల గారు కానీ ఇది కానివ్వండి, బాగా హెల్ప్ చేశారు. ఓకే. ఓకే. ఈ ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రదీప్, ఉమ్. వీళ్ళు వాళ్ళు బాగా ఫ్యామిలీకి కూడా ఉపయోగపడ్డారండి వాళ్ళు. అదేలేండి. ఇంచేతంటే వాళ్ళు అందరూ కలిసి పనిచేశారు కదండి. ఉమ్, ఉమ్. అంచేత అలా అచ్యుత్ గారు ఎవరైనా సరే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని అచ్యుత్ గారి ప్రూవ్ చేశారు ఆయన. రైట్. ఇంకేదంటే నువ్వు ఎంత బిజీ అయినా ఉండొచ్చు, 40 తర్వాత ఉమ్, ఉమ్. అంటే 25-30లో ఏం తెలియదండి మనకి. 40 తర్వాత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఒకసారి జనరల్ చెకప్ చేయించుకుంటే, ఈసీజీలు అవి తీయించుకుంటే హార్ట్ ఎలా ఉంది ఏమిటి. ఇంచేదంటే ఇప్పట్లో బాగా ఈ జబ్బులు బాగా వస్తుంది. మన తిండి అలవాటు, సినిమా వాళ్ళకి ఈ గ్యాసు ఇవి వచ్చినప్పుడు ఈ థమ్స్అప్లు ఎక్కువ తాగితే బాగా ఇది వచ్చేస్తుంది. అందుకని అది అచ్యుత్ గారి జీవితం దాన్ని ప్రూవ్ చేసింది. సో మనం బిగినింగ్ లో ఈయన ఎప్పుడు పుట్టారో చెప్పుకోలేదండి. చెప్పుకోలేదు. తర్వాత 2 ఈయన చనిపోయిన ఏ డేట్ అనేది కూడా చెప్పలేదు, అది మెన్షన్ చేయలేదు. చెప్తానండి. రెండోది తర్వాత మీరు మధ్యలో ఒకసాట సినిమా అడిగారు, వెంకటేష్ గారి సినిమా కదా అది వాసు అవును, కరెక్ట్. దాంట్లో కూడా వేశారు. అంచేత చాలా పాపులర్ అండి ఆయన, చాలా మంచి క్యారెక్టర్ వేశారు ఆయన. పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమైన నటుడు అచ్యుత్ గారు. ఆయన రికమెండ్ చేశారు గోకులంలో సీత దగ్గర నుంచి. మంచి క్యారెక్టర్. తమ్ముడులో ఆ కాళ్ళు ఎరగొడతారే, దీనికి వెళ్ళకుండా, గేమ్కి వెళ్ళకుండా, అదండి. అంచేత చాలా చాలా బాధపడ్డారంట అచ్యుత్ గారి గురించి. చాలా మంది వచ్చి బాధపడ్డారంట, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ. తర్వాత ఈయన డిసెంబర్ 26, 1960లో పుట్టారండి మచిలీపట్నంలో. డిసెంబర్. కోనపరెడ్డి రామారావు గారు సుజాత దంపతులకు 1960లో పుట్టారు. చనిపోయింది ఎప్పుడు అనుకుంటున్నారు? 2002. డేటు పుట్టినరోజే, డిసెంబర్ 26. పుట్టినరోజునే చనిపోయాడు. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా వినేవాళ్ళకి? 2002 అంటే 42 సంవత్సరాలు, 42వ ఏట చనిపోయాడు ఈయన. ఇంతకంటే దారుణం ఏమవుతుందండి? సేమ్ రావటం, పుట్టినరోజునే అదే డేట్లో. అంటే అంచేత ఇది అచ్యుత్ గారు చాలా మంచివాడటండి. చాలా అంటే బిహేవియర్లో చాలా మంచివాడు. అంటే మంచివాళ్ళు పోతారు, చెడ్డవాళ్ళు పోతారు, మంచివాళ్ళు పోతారు, వేరే విషయం. కానీ అచ్యుత్ గారు లాంటి వాళ్ళు
మంచి వాళ్ళు కెరీర్ లో చాలా కష్టపడి మంచి వాళ్ళు కొంచెం ముందు పోతారు. ముందు పోతారండి. కెరీర్ కోసం చాలా కష్టపడి తను ఎవరు గుర్తించగా నలిగిపోయి తల్లిదండ్రుల్ని ఒప్పించి వచ్చారు కదండి. ఆ 4 సంవత్సరాలు పడ్డ బాధ అండి ఆయన. ఆ టెన్షన్ దాంట్లోనే హెల్త్ పాడై ఉంటుంది కొంచెం. ఓకే ఓకే. నేను అనుకోవటం రైట్. మెడ్రాస్లో కొంతకాలం తర్వాత ఏమండి వేషాలు రాకపోగా ఏమీ ఉపయోగం లేకపోగా మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి ఇన్స్టిట్యూట్లో చదువుకోవటం. తల్లిదండ్రులు అంత ఉన్నత పనులు కాదు, కానీ ఇతని కోసం పొలం తాకట్టు పెట్టి డబ్బులు పంపించారు. ఈ టెన్షన్ అంతా ఉంటుందండి ఆయనకి. ఇచ్చేత నేను ఇంకా రాలేదు, ఏం చెప్పి వచ్చాను నేను అమ్మా నాన్నలకి అనే టెన్షన్ కూడా ఉంటుందండి వీళ్ళకి, దీనికి. అంచేత అలాగా అచ్యుత్ గారు కొంతకాలం ఆ టెన్షన్ అనుభవించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకేసారి వచ్చినాయి అనుకోండి, వచ్చి పడినొప్పి అనుకోండి, కీళ్ళు వచ్చేవి. ఈ టెన్షన్లో ఈ టెన్షన్ ఇదొకటి టైం టెన్షన్. ఇది అచ్యుత్ గారు కదా.